క్వశ్చన్ మార్క్. సో అది సినిమా కంటెంట్. సో డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ చెప్పాల్సింది రామకృష్ణ గారు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీగా రాశారు. ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఫోన్ చేసేవాడిని. అంటే ఒక డైరెక్టర్ ని ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు. అది చాలా నచ్చింది నాకు. ఆ డైలాగ్స్ అన్ని కూడా ఇంటికి వెళ్ళి ఆయన ఫోన్ చేసి పర్సనల్ గా చెప్పేవాడిని. అండ్ ఎస్పెషల్లీ మీరా సార్ చాలా థ్యాంక్స్ అండి, నన్ను చాలా బాగా చూపించారు. డిఓపి మీరా గారు చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ధ్రువన్ మ్యూజిక్ చాలా చాలా ఆర్ఆర్ అదిరిపోయింది షోరీకి. చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ, చాలా థ్యాంక్స్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు రజనీకాంత్ గారు అండ్ అలాగే డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అసలు నన్ను పెట్టుకుని సినిమా తీయడం బట్ అంటే నాకు అవకాశం వచ్చింది ఈ రోజు ఇండస్ట్రీలో. పొట్టిగా ఉన్నాడా ఇప్పుడు నేను సందీప్ అంటే 6 అడుగుల హైట్, నెక్స్ట్ 6 ప్యాక్ ఉంది, ఒక హ్యాండ్సమ్ గా ఇప్పుడు యావర్ లాగా లేకపోతే శివాజీ అలా ఎవరిలాగా లేకుండా నార్మల్ గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అంటే సినిమాకి టాలెంటే ముఖ్యం, పెద్ద పెద్ద ఏదో ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఉండే టాలెంట్ బట్టి మనము మన డైరెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది మీరు నన్ను తీసుకున్నప్పుడు అర్థమైంది సార్. చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ అలాగే మా బిగ్ బాస్ టీమ్ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి. శివాజీ అన్నది నేను #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో చూడడం జరిగింది. అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ 3 రోజులు 4 రోజుల నుంచి అన్న #ట్రెండింగ్1 లో ఉన్నాడు యూట్యూబ్ లోని. అండ్ ఇంత మంచి ఫిలిం మనందరికి అందించిన డైరెక్టర్ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎక్సలెంట్ గా ఒక ఫ్యామిలీ ప్రాపర్ గా వాచ్ చేయాల్సిన సినిమా #90s బయోపిక్, మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది చాలా బాగుందన్న. అండ్ శివాజీ యాక్టింగ్ గురించి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ జస్ట్ పిల్లబచ్చా, నేను చెప్పకూడదు దాని గురించి. అన్న యాక్టింగ్ వేరే లెవెల్. అన్న ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. చాలా చాలా థ్యాంక్స్ అన్న, లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరిన పేరు మర్చిపోతే సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అలాగే శ్రీనివాస్ గారికి, ఏసీపీ శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు, లాంచ్ చేసినందుకు. ఎవరైనా మర్చిపోతే తప్పుగా క్షమించండి. అలాగే మీరు మీడియా మిత్రులందరికీ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్ గారు, మీరు అద్భుతంగా మాట్లాడారు. జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు, ఒక 2 స్టెప్పులు వేస్తే చూడాలని ఉంది మాకు. ఒక 2 స్టెప్పులు అంటే ఇక్కడ కూడా జ్యోతి గారు అన్నట్టు మీరు ఎక్స్ప్రెషన్ చెప్పారు. స్టెప్పులు కన్నా అండ్ స్టెప్స్ కన్నా మాట్లాడింది చాలా తక్కువ టైం తీసుకుంటాను. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా అంటే మీరు యూ కెన్ మేక్ ద కంట్రీ, బ్రేక్ ద కంట్రీ. సో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ. అండ్ మీ అందరూ వెయిట్ చేస్తుంది నాకు తెలుసు. సందీప్ మూవీ గురించి చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ సందీప్. అండ్ ప్రశాంత్, సో కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే ప్రశాంత్ కి సందీప్ మేము చాలా సపోర్ట్ చేసామన్నారు. నేను ప్రశాంత్ గురించి చాలా వీడియోస్ చేశాను, బట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ ప్రశాంత్ కలిసాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అండ్ నీకు డిస్ట్రిక్ట్ పోయిందనుకో నీకు తిరుగులేదు. ఆల్ ది బెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన డైరెక్టర్ రామకృష్ణ గారు మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. హలో హలో
మన రాకేష్ మాస్టర్ గారి కోసం ఒక నిమిషం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. హలో అందరినీ దయచేసి వేరే ఎక్కడికి వచ్చిన request చేస్తున్నాం. పని మీద వచ్చినా మళ్ళీ సరే